హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఏ మెర్రీ లిటిల్ ఎక్స్మాస్. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. నైట్ రివ్యూస్ అన్ని కంప్లీట్ అయ్యాక ఈ మూవీ మీద పడ్డా. జస్ట్ 1.5 అవర్ మాత్రమే ఉంది. ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఎక్కడా లేదు. ఇది ఒక హాలీవుడ్ రోమ్ కామ్ ఫిలిం. ముందుగా ఛానల్ కన్నా కొత్తగా వచ్చి ఉంటే మన ఛానల్లో తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్ మీకోసం తీసుకొస్తూనే ఉంటా. ముందుగా వీడియోకి ఒక లైక్ వేసుకొని కొంచెం కామెంట్ సెక్షన్లో హైప్ కొడిస్తే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ బేసిక్ ప్లాట్ ఏంటంటే, ఇద్దరు మౌడు పిల్లలు విడిపోవాలనుకుంటారు భయ్య. వీళ్ళకి పిల్లలు కూడా ఉంటారు. అయితే విడిపోబోయే ముందు ఈ క్రిస్మస్ని ఫుల్గా ఎంజాయ్ చేసి విడిపోదామని ప్లాన్ చేస్తారు. మరి తర్వాత ఏం జరుగుద్ది, వీళ్ళు రియల్గానే విడిపోతారా లేదా అనేదే రిమైనింగ్ స్టోరీ. మరి మూవీ నాకు ఎట్లా అనిపించిందంటే, మూవీలో ఫస్ట్ బాగా నచ్చింది బ్యూటిఫుల్ సినిమాటోగ్రఫీ. అని నిజంగా ఒక పెయింటింగ్లా సినిమా మొత్తం చూడడానికి సూపర్. నా కళ్ళకైతే ఆనందాన్ని ఇచ్చింది. కానీ సినిమా మాత్రం రాడ్డు రంబోల భయ్య. ఇట్స్ ఎ టెరిబుల్ ఫిలిం భయ్య. ఒక ఫీల్ లేదు, ఒక ఎమోషన్ లేదు, ఒక కామెడీ లేదు. పూర్తిగా ప్రిడిక్టబుల్ స్టోరీ. ఏ మాత్రం ఇంట్రెస్టింగ్గా లేదు. పరమ బోరింగ్ అనిపించింది. సినిమా స్టార్ట్ చేసినప్పుడు కొంత ఆశ ఉండే, ఎందుకంటే మంచి యాక్టర్స్ ఉన్నారు, మంచిగా పెట్టుకున్నారు. కానీ సినిమాలో మాత్రం అస్సలు పసలేదు. ఇద్దరు కపుల్స్ విడిపోవాలనుకున్నారు. అందులో మొగుడేమో ఆల్రెడీ ఒక గర్ల్ ఫ్రెండ్ని సెట్ చేసుకుని ఉంచుకొని రెడీగా పటాయించుకొని ఉంచుతాడు అనమాట. ఈ విషయం ఆవిడికి తెలుస్తుంది. ఇంకేముంటుంది, బాగా ఇద్దరు క్లోజ్గా మూవ్ అవుతున్నారని ఈవిడ తెగ ఫీల్ అయిపోతూ ఉంటుంది. అరే ఎలాగ విడిపోతున్నారు కదా, వదిలేదు. సరే నా మొగుడు తెచ్చుకుంటే ఇంకేముంది, నేను మాత్రం మరి నా బాయ్ ఫ్రెండ్ తెచ్చుకోనా అన్నట్టు ఒక బాయ్ ఫ్రెండ్ తెచ్చుకుంటుంది. ఏదో నటిస్తూ ఉంటుంది. తర్వాత స్టోరీ ఇంకేముంటుంది, పూర్తి ప్రిడిక్టబుల్. మళ్ళీ వీళ్ళిద్దరు పాత స్వీట్ మెమరీస్ గుర్తు చేసుకోవడం, ఆ ఫొటోస్ చూసి గుర్తు చేసుకోవడం. పిల్లలు ఉంటారు, ఒక 2-3 డైలాగ్స్ చెప్తారు. రిమైనింగ్ క్యారెక్టర్స్ ఉంటాయి, వాళ్ళు ఏదో చెప్తారు. అక్కడ ఏదేదో జరుగుతుంటుంది. అవి పెద్దగా మనకి అంత ఎక్కదు. ఇంతకు మంచి స్టోరీలో ఒక సస్పెన్స్ లేదు, ఒక రొటీన్ స్టోరీ. షార్ట్ ఫిల్మ్లో తీయాల్సిన దాన్ని 1.5 అవర్ వరకు తీసుకెళ్లిపోయారు. అలిసియా సిల్వర్స్టోన్ చాలా పెద్ద యాక్ట్రెస్. రీసెంట్గా ప్రిట్టి థింగ్ మూవీలో కూడా యాక్ట్ చేశారు. ఒలివర్ హుడ్సన్ వీళ్ళిద్దరు కూడా ఉన్నా కానీ చేసేదేం లేదు. యాక్చువల్గా నవంబర్, డిసెంబర్ వచ్చిందంటే నెట్ఫ్లిక్స్ ఇలాంటి క్రిస్మస్ హాలిడేస్ కొంచెం ఫన్నీ టైప్లో ఉండే సినిమాలు, రోమ్ కామ్ ఫిల్మ్స్ రిలీజ్ చేస్తుంటారు. బట్ ఇదైతే కొంచెం కష్టం భయ్య. ఫైనల్లీ ఈ స్క్రిప్ట్ ఎవరు రాశారు, ఇటు ఫన్నీగా లేదు, ఇంట్రెస్టింగ్గా లేదు, యాక్టర్స్ని కూడా సరిగ్గా వాడుకోలేదు. సినిమా చూడాలంటే నాకైతే కొంచెం కష్టం అనిపించింది. మరి ఓవరాల్ మూవీకి ఎంత ఇస్తానంటే రేటింగ్ 2/5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ వేసుకొని చాలా నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.